న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి. మేడిపల్లిలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫార్మాసిటీ భూ వివాద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వ్యవసాయ భూముల్లోని జొన్న పంటను రెవెన్యూ అధికారులు, పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సిబ్బంది ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహ ఆవేశాలకు లోనైన మేడిపల్లి రైతులు అధికారులకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళన చేపట్టారు. హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులను నేరుగా ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 18, 2026 ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి మేడిపల్లిలో పంటలు వేయొద్దని బెదిరించినట్టుగా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు మాటే గాలి కుదిలేసిందంటూ కూడా ఆవేదన వెలుబుచ్చారు. పంట విధ్వంసం చట్టవిరుద్ధమని అక్టోబర్ 18, 2021 హైకోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరించారంటూ కూడా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సరస్వతి కౌల పేర్కొన్నారు. ఇది గూండా రాజ్యం అంటూ పోలీసు ప్రభుత్వ అధికారులు నిరంకుశ ధోరణిలో రౌడీలా ప్రవర్తిస్తారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే 2026 ఏప్రిల్ 27న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఉత్తర్వును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు రైతులకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇబ్బంది పడతారు అర్థమవుతుంది. With order direction more particularly one of the nature on the respondents issuing declaration 19-1 Act 30 of 2013 for acquisition of agricultural land in Medipelli village for the proceed purpose of Hyderabad Green Pharmaceuticals without following due process of law and without preparing and notifying R&R scheme for the project affiliated persons like the petitioner proceeding the take positions of the lands acquisition through agents of lands owners under GOM number 45 Industries Department date వచ్చేసి 15/7/2015 GOS నెంబర్ వచ్చేసి 123. దీని మీద స్టే ఉంది. రైతులందరూ రైతు కూలీలందరూ కొట్లాడుతారు. స్టే ఉన్న భూమిలోకి రావద్దని మేము కొట్లాడుతున్నాం. అయినా కానీ నిలకొట్ట మమ్మల్ని ఇంతమంది ఒక 30-40 మంది పోలీసులు నాకు గల్లబట్టి నాకు చెట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి మా అమ్మని కానీ మా నాయనని కానీ మా బాబాయిలను మా చిన్నమ్మని కానీ అందరు కింద పడేసి ఈరోజు పోలీసులు దౌర్జన్యం చేస్తారు. ఇంకొక TGIS అధికారులు మా నాయనమ్మ కాడ నుంచి ఓవర్రా భూమిగా మీకు భూమి ఓవర్రా మీది చేపించినారా ఓవర్రా మీ భూమి ఏదిరా మీది కాదు ఇది అంటారు. 90 ఏళ్ళ నుంచి మా భూమి మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాయన కష్టపడి భూమి సంపాదించారు. ఏ ఒక్కరికి